హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, అధిక స్క్రీన్ టైం వలన పిల్లలకు హాని కలుగుతుందా? వివిధ అధ్యయనాలు ఏం చెప్తున్నాయి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ యుగంలో పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా వివిధ రకాలైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో గడపటం మనం చూస్తున్నాం. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు ఇలాంటి ఎన్నో రకాలైన గ్యాడ్జెట్స్తో మనము మమేకమైపోయాము. అయితే ఇటీవల +1 అనే జర్నల్ 12 లాటిన్ అమెరికా దేశాల్లో పర్యటించి చేసిన సర్వేను అనుసరించి తెలిపిన కథనం ఏంటంటే, అధిక స్క్రీన్ టైం వలన పిల్లలలో ప్రతికూలమైన అనేక అంశాలను కలుగుతున్నాయని బయటపెట్టింది. ఈ జర్నల్ తెలియజేసినటువంటి అంశాలను అనుసరించి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక మార్గదర్శకాలను జారీ చేశాయి. అవి ఏం చెప్పాయంటే, 1 సంవత్సరం పిల్లలకు అసలు ఫోన్లు ఇవ్వరాదు. 2 సంవత్సరాల పిల్లలు చాలా పరిమితంగా పెద్దల సమక్షంలో ఫోన్లు వినియోగించాలి. 2 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు రోజుకు 1 గంట మాత్రమే ఫోన్లు చూడవచ్చు. 6 నుంచి అంతకంటే పెద్దవారు కూడా స్క్రీన్ సమయాన్ని పరిమితంగానే ఉపయోగించాలని తెలియజేశారు. ఇక +1 జర్నల్ ఏం తెలియజేసిందంటే, పిల్లలలో అధిక స్క్రీన్ టైం వలన భాషా నైపుణ్యాలు తగ్గిపోతున్నాయని తెలిపింది. అంటే రాయడము, చదవడము వాటిలో బాగా వెనుకబడి ఉన్నారని తెలియజేసింది. అధిక స్క్రీన్ టైం వలన పిల్లలకు ఊబకాయం, నిద్రలేమి, కంటి సమస్యలు కూడా రావచ్చని వ్రాసింది. మరియు వారిలో ప్రవర్తనా సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా మరి ఏం చేయాలంటే, పిల్లలకు ఫోను వినియోగానికి బదులు పుస్తకాలు ఇవ్వడం, పుస్తకాలు చదివించడం, ఇతర బొమ్మలు గీయించడం, అవుట్డోర్ ఆటలు ఆడించటము మరియు కళలు లేదా ఇతర చేతి పనులు నేర్పించడం మంచిదని ఆ జర్నల్ తెలియజేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.